Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is Gauss divergence theorem problem. See, ఇలాంటిది ఆల్రెడీ మనం ఒకటి చెప్పుకున్నామండి. ఏంటంటే x = 0, x = a, y = 0, y = b, z = 0, z = c. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఏంటంటే అన్ని పాయింట్స్ మనకి సేమ్ అండి. x = 0 to a, y = 0 to a, z = 0 to a. మనకి 0 ఇవ్వలేదని అనుకోవద్దు. బట్ ఇక్కడ x = a, y = a, z = a అని ఇచ్చిందంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0 అని అర్థము. ఓకే, అది గుర్తుపెట్టుకోనమ్మా. రైట్, మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కూడా చేయండి. ఓకే రైట్, సి f bar equal x³ minus yx I bar minus 2x² y j bar plus zk bar. Okay, taken over the surface of the cube bounded by the planes అని చెప్పేసి ఇచ్చాడు, కోఆర్డినేట్ ప్లేన్స్. ఆల్రెడీ ఇలాంటివి ఉన్నాయి. సో ప్రాబ్లం మాత్రమే, అంటే మొత్తం ప్రాబ్లం మొత్తం సేమ్, ఒక ఫంక్షన్ ఇది మాత్రమే చేంజ్ ఉంటుంది, పాయింట్స్ మాత్రమే. సో కాబట్టి మీరు ఆ ప్రీవియస్ వీడియోని చూసి ఈ వీడియోని చూసి ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, సి ఫస్ట్ ఏంటంటే మరి మనకు కావాల్సింది ఇక్కడ వెరిఫై గాస్ డైవర్జెన్స్ థీరం అని అన్నాడు. అంటే వెరిఫై గాస్ డైవర్జెన్స్ థీరం అంటే ఏంటిది? ఎల్హెచ్ఎస్ చేయాలి, ఆర్హెచ్ఎస్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అంటే దానికన్నా ముందు మనకి ఏం కావాలి? ఫార్ములా తెలవాలి. ఓకే రైట్, గాస్ డైవర్జెన్స్ థీరం, గాస్ డైవర్జెన్స్ థీరం వి హ్యావ్ ఏంటంటే అది $f(n)(ds) ఈక్వల్ $v del.f ఇంటూ డి. సో మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ చేయాలంటే ఫస్ట్ మనం ఆర్హెచ్ఎస్ చేద్దాం. ఎందుకంటే ఆర్హెచ్ఎస్ షార్ట్కట్లో తొందరగా మనకు ఆన్సర్ ఏంటో తెలిసిపోతుంది. ఇక్కడే ఆర్హెచ్ఎస్ తెలిసిందంటే ఆటోమేటిక్గా మనం దీన్ని చేయొచ్చండి. సో కాబట్టి ఆర్హెచ్ఎస్ తెలిసిందంటే ఎల్హెచ్ఎస్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. కాబట్టి ఆర్హెచ్ఎస్ తెలిస్తే ఎల్హెచ్ఎస్ మనకి ఇక్కడ మిస్టేక్ పోయినా కూడా ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఆర్హెచ్ఎస్ చేద్దాం. del.f bar into dv. What is the f bar? Okay, given f bar equal x³ minus yz I bar minus 2yx² j bar plus zk bar. Okay right, what is the del.f? del.f bar, del.f bar. del అంటే ఏంటి మరి? ∂x into I bar plus ∂y into j bar plus ∂z into k bar dot x³ minus yz I bar minus 2x² yj bar plus zk bar. ఓకే, ఒక్కోసారి z దగ్గర 2 కూడా ఇస్తాడు కొన్ని ప్రాబ్లమ్స్లలో, మీరేం కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకే రైట్, I bar dot I bar 1, J bar dot J bar 1, K bar dot K bar 1. ఇప్పుడు దీన్ని చేస్తే ∂x ఇంటూ x³ మాత్రం ఇక్కడ x లేదు కాబట్టి 0 అవుతుంది. I dot dot I bar అంటే 1 అవుతుంది. దీన్ని డెరివేట్ చేస్తే ఏమైతే ∂x ఇంటూ x³ ఏమవుతుందండి? 3x². ఓకే, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ J bar dot J bar 1 అవుతుంది. ∂y ఇక్కడ y ఉంది, yతో పాటు ప్రోడక్ట్ x² ఉంది, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేమో మధ్యలో మైనస్ ఉంది, ఇక్కడ x లేదు కాబట్టి టర్మ్ 0 అయింది, ఇది 3x² అయింది. ఓకే, ఒకవేళ ఇక్కడ కూడా x ఉంటే ఆ x అనేది 1 అయి yz వచ్చేది. బట్ ఇక్కడ x లేదు కాబట్టి ఈ టర్మ్ 0 అయింది. మైనస్ ఉంది అని అంటే సపరేట్ టర్మ్ అని అర్థం. కానీ ఇక్కడ మైనస్ లేదు, yతో పాటు ప్రోడక్ట్ అయి ఉంది కాబట్టి ఇదంతా ఒకటే టర్మ్ అని అర్థం. ∂y ఇంటూ y ఏమైతే 1 అవుతుంది. సో మైనస్ 2x². ఓకే, ∂z ఇంటూ z ఏమవుతుంది? ప్లస్ 1 అవుతుంది. ఓకే రైట్, k bar డాట్ k bar రైట్, దీన్ని చేస్తే x² ప్లస్ 1 వస్తుంది. ఓకే రైట్, దట్ ఈక్వల్స్ సి హియర్ del.f bar equal x² plus 1 ∭v del.f bar dv equal x = 0 to a, y = 0 to a, z = 0 to a. dv means what is that? dx dy dz. What is del.f bar? x² plus 1. Now here calculate integral x = 0 to a x² plus 1 into dx, y = 0 to a into dy, z = 0 to a into dz. Now see integral x square, what is that? x³ by 3 plus integral 1 dx, what is that? x 0 to a into integral, ఇక్కడ ఏం వేరియబుల్ లేదు కాబట్టి అంటే ఇక్కడ 1 ఉన్నట్టు, అంటే 1 అంటే ఇంటెగ్రల్ 1 dy y 0 to a. ఇక్కడ కూడా అంతే 1 ఉన్నట్టు,
ఏం లేదంటే ఇంటెగ్రల్ 1 dz అంటే ఏమవుతుంది z 0 to a. నౌ సీ హియర్ దట్ ఈక్వల్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ వాట్ ఈస్ దట్ a³ / 3 + a. ఓకే, ఇక లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి అవసరం లేదండి. ఇంటూ a. నౌ సీ దట్ ఈక్వల్స్ a³ + 3a / 3 ఎల్సిఎం చేస్తే ఇంటూ a², రైట్. a ఇంటూ a². ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే a² తోటి a⁵ + 3a³ / 3. ఓకే, దిస్ ఈజ్ ద RHS. ట్రిపుల్ ఇంటెగ్రల్ v del dot f bar into dv ఈక్వల్స్ a⁵ + 3a³ / 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండి. ఓకే, ఇది RHS వచ్చేసింది మనకి. ఇక నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిది? LHS. ఒక్కొక్కసారి దీన్ని ఇంకా సింపుల్గా చేయాలంటే దట్ ఈక్వల్ టు a⁵ / 3 + a³ అని కూడా అంటారు. ఓకేనా, రైట్. a⁵ / 3 + a³. ఇలా కూడా కొన్ని బుక్స్లలో ఉంటుంది ఆన్సరు. సో డోంట్ వరీ, మనం ఇలా రాసినా ఒకటే. ఓకే, రైట్. సి హియర్ LHS what is that? Double integral S f bar dot n bar ds. ఓకే, మరి సర్ఫేస్ మనకి క్యూబ్ కదా, అంతే కదా, క్యూబ్ బౌండెడ్ కాబట్టి మనకి ఏంటి, ఎన్ని ఫేసెస్ ఉండాలి క్యూబ్కి? 6 ఫేసెస్ ఉండాలి. సో ఫస్ట్ మనం క్యూబ్ డ్రా చేద్దాం. ఓకే, మళ్ళీ డ్రా చేస్తాను. ఇది ఫస్ట్ మీకు అండర్స్టాండింగ్కి, మళ్ళీ ప్రాబ్లం చేసేటప్పుడు ఖచ్చితంగా డ్రా చేస్తాను, డోంట్ వరీ అండి. ఫస్ట్ సి, దిస్ ఈజ్ ఓకే x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్, దిస్ ఈజ్ z యాక్సిస్. నౌ సి దిస్ ఈజ్ k bar, దిస్ ఈజ్ j bar, దిస్ ఈజ్ i bar. దిస్ ఈజ్ ఆరిజిన్ పాయింట్ xy ప్లేన్కి z అనే పర్పెండిక్యులర్ a, this point B, this point C, and this point D, this point E, right, F, G. Okay, right. Now see here. How many faces? 1, 2, 3, 4, 5. Back side about 6. Okay, back side 6 into OCDG. Okay, back side. Front into the ABEF front. Each side the BCDE. Each side the OAFG ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో OCDG ఒకటి. ఓకే, రైట్. మొత్తం అప్పర్ ఏంటిది DEFG. మొత్తం ఎన్ని మనకి 6 అయినాయి, రైట్. సి నౌ సి హియర్ 6 ఫేసెస్ ఉన్నప్పుడు మనం ఫార్ములా ఎలా తీసుకోవాలి? సర్ఫేస్ కన్సిస్ట్ ఆఫ్ 6 ఫేసెస్, రైట్. That equal integral S1 f bar dot n bar ds plus integral S2 f bar dot n bar ds, integral S3 f bar dot n bar ds plus integral S4 f bar dot n bar ds, integral S5 f bar dot n bar ds, integral S6 f bar dot n bar ds. కొంతమంది S', S², S³ అంటే S³ ఇట్లా 3 ఇట్లా బ్రాకెట్ పెట్టేసి తీసుకుంటారు. నో ప్రాబ్లం, మనం ఇలా రాసినా అలా రాసినా నో ప్రాబ్లం అండి. ఓకే, సి హియర్ S1 ఈజ్ ద ఫేస్. ఫస్ట్ నేను S1 ఈజ్ ద ఫేస్ అని చెప్పేసి మీ ఇష్టం, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. S1 అంటే నేను ఎలా తీసుకుంటున్నా అనే దాన్ని బట్టి కాకుండా మీరు ఎలా అయినా ఫస్ట్ S1 ఒకదాన్ని, S2 ఒకదాన్ని. నేనైతే S1 ఏమనుకుంటున్నాను, BCD. ఇప్పుడు BCD ఇది కదా. సో ఇక్కడ నిలబడి చూస్తున్నాడు కాబట్టి, అంటే ఈ దాంట్లో చూస్తుంటే దీనికి ఏమైనా ఎదురుగా ఏమైనా ఉందా? లేదు. ఓకే, దీనికి ఎదురుగా ఏం లేదు కదా. అంటే ఈ లైన్ మీద నిలబడ్డాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి, n బార్ ఈక్వల్ టు j బార్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ S2 ఈజ్ ద ఫేస్. ఏంటంటే అది ఇలా వెళ్తున్నాను, DEFG.
డిఈఎఫ్జి డిఈఎఫ్జి అంటే ఏంటిది? ఇక్కడ ఈ టర్న్లో నిలబడ్డాడు, అంటే ఇక్కడ నిలబడ్డాడు కదా. సో ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మరి మనకి? ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి దీని నుంచి చూస్తే ఇక్కడ ఏమైనా ఎదురుగా ఏమైనా ఉందా? ఏం లేదు కాబట్టి ఎన్ బార్ ఈక్వల్ టు కే బార్. ఓకే, S3 ఈజ్ ద ఫేస్. వాట్ ఈస్ సి? OCDE. OCDE ఏది మరి? OCD సరే, OCDG ఇది OCDG అంటే ఇక్కడ ఉన్నాడు. దీనికి అపోజిట్కి ఏం కనబడుతుంది? ఇక్కడ ఐ బార్ కనబడుతుంది, అంటే ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్. నెక్స్ట్ S4 ఇది ఆన్ ద ఫేస్, రైట్. OAFG ఇది అంటే ఇక్కడ నిలబడ్డాడు దీంట్లో, అంటే ఇది పర్పెండిక్యులర్గానే ఉందిగా. సో ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ జే బార్. S5 ABEF అంటే ఇదే కదా. సో ABEF ఇది కాబట్టి ఇక్కడ నిలబడి, అంటే ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్, అంటే ఇక్కడ నిలబడి. దీనికి ఏది లేదుగా ఎదురుగా పర్పెండిక్యులర్ కాబట్టి ఇది ఐ బార్ అవుతుంది, ఇక్కడ నిలబడి. S6 ఈజ్ ఆన్ ద ఫేస్. ఏంటి? OABC ఏంటండి? OABC అంటే ఇక్కడ నిలబడి పర్పెండిక్యులర్ ఉంది, ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ కే బార్. ఓకేనా? రైట్, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు S1 చేస్తున్నాం మనం. S1 ఏది చేస్తున్నాం? మీకు ఇండివిజువల్గా రాస్తున్నాం చూడండి. ఇది Y యాక్సిస్, దిస్ ఈజ్ ద X యాక్సిస్, దిస్ ఈజ్ Z యాక్సిస్. ఇప్పుడు ఈ ఫేస్ మనం తీసుకోవాల్సింది ఏదంటే BCDE కదా ఫస్ట్, అంతేనా? ఇది. సో ఇక్కడ దీని నుంచి చూస్తున్నప్పుడు మనం ఈ రెండింటిని చూస్తాం. ఇది XY, ఇది XZ, ఇది Y, ఇది XZ. అంటే ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఇది ఏంటిది? ఇది జే బార్. ఇక్కడ నిలబడి చూస్తున్నప్పుడు ఈ రెండు యాక్సిస్ మనకు కనబడతాయి కాబట్టి మనం X = 0 Y = 0 తీసుకోవాలి, Z = 0 తీసుకోవాలి. ఓకేనండి? రైట్. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంటగ్రల్ S1 F బార్ డాట్ N బార్ ds that equal integral X = 0 to A, Z = 0 to A. ఓకే, రైట్. దీనికి ఏంటంటే మరి x³ మైనస్ YZ I బార్ మైనస్ 2x² YJ బార్ ప్లస్ Z K బార్. ఓకే, డాట్ J బార్ ఇంటూ ds అంటే dx dz. రైట్. J బార్ డాట్ J బార్ ఒక్కటే చేయండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? -2 పక్కకి వెళ్ళిపోతుంది. X = 0 to A, Z = 0 to A, x² ఇంటూ A, Y = A. ఓకే, ఇప్పుడు ఇదేంటి మరి? dx dz. ఇప్పుడు అటు -2n పక్క పెట్టండి. -2n పక్క పెడితే ఇంటగ్రల్ X = 0 to A, x² dx, Z = 0 to A ఏంటండి? dz. రైట్, దట్ ఈక్వల్ టు -2a. దీన్ని చేస్తే x³/3 0 to A, Z 0 to A, దట్ ఈక్వల్ టు -2a ఇంటూ a³/3 ఇంటూ A, దట్ ఈక్వల్ టు -2/3 A⁵. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ S2. వాట్ ఈజ్ S2? DEFG. సేమ్ మళ్ళీ ఫిగర్ ఇక్కడ తీసుకోండి. దిస్ ఈజ్ Y యాక్సిస్, this is x axis, this is z axis, right. సో అక్కడ మీరు చేసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది, డోంట్ కన్ఫ్యూజ్. మీరు ఆ స్టార్టింగ్ ఫిగర్ ఏదైతే ఉందో అది మీరు ఫ్రైడ్కి రాసుకొని నేను ఒక్కొక్కటి లేయర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. DEFG ఇవి ఇక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు XY వస్తాయి అన్నమాట. అంటే ఇదేంటిది? K బార్. అంటే N బార్ ఈక్వల్ టు K బార్, Z = A, అంతే కదా. అన్ని పాయింట్స్ అవే కదా. Z = A, అన్ని పాయింట్స్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి dz = 0, ds = వాట్ ఈస్ దట్? dx dy. రైట్. ఇంటగ్రల్ S2 F బార్ డాట్ N బార్ ds. నేను డైరెక్ట్ చేస్తున్నానమ్మా. X = 0 to A,
వై ఈక్వల్ టు 0 to a, డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ ఏంటి కే బార్ డాట్ కే బార్ ఒక్కటి మాత్రమే మల్టిప్లై చేయాలి. అంటే ఏమవుతుంది, మనకి జెడ్ ఒకటి వస్తుంది. ఓకేనా, జెడ్ ఒకటి వస్తుంది, డిఎక్స్ డివై వస్తుంది. మరి వాట్ ఈజ్ జెడ్ అంటే ఏంటి, మరి ఏ కదా, ఏ సబ్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 0 to a, వై ఈక్వల్ టు 0 to a ఇంటూ డిఎక్స్ డివై. ఇప్పుడు ఏని పక్కకు పెట్టేస్తే ఇంటగ్రల్ 1 dx ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఇంటగ్రల్ 1 dy ఏమవుతుంది, వై అవుతుంది. దీనికి 0 to a, మొత్తం టోటల్ ఏమవుతుంది, ఏ క్యూబ్ వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. రైట్, నెక్స్ట్ S3 ఏంటి మరి మనకి, S3 ఏమి ఇచ్చాడు, ఓసిడిజి అని ఇచ్చాడు. ఓసిడిజి ఎక్కడ ఉంటుంది అది, ఇక్కడ డయాగ్రామ్. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇది ఓ, ఇక్కడ సి, అంతే కదా. ఇది జి. నెక్స్ట్ రైట్, ఇదేంటిది, ఇది ఓసిడిజి. రైట్, ఓసిడిజి. రైట్, ఇది ఇక్కడ నిలబడి చూస్తున్నప్పుడు ఇది ఐ బార్ ఉంటుంది వీళ్ళకి, అంటే ఇది మైనస్ నెగిటివ్ ఉంటుంది కదా. సో ఇక్కడ నిలబడి చూస్తున్నప్పుడు ఇది పై బార్, అంటే ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్. ఇక్కడ మైనస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, మైనస్లు అంటేనే జీరోలు. మైనస్లు అంటే ఏంటి, అవి జీరోలు. ఓకే, సో కాబట్టి ఆటోమేటిక్గా దీనికి 0 అయిపోతుంది అంతే ఇక. ఓకే, ఇప్పుడు నీకు ఎక్కడ నిలబడి ఏది తీసుకుంటావు వాల్యూ అని అంటే ఏం చేస్తుంది, ఇక్కడ నిలబడి చూస్తున్నప్పుడు నీకు ఒకటే యాక్సెస్ ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఏంటిది, అది 0 అయిపోతుంది. ఓకే సార్, ఎందుకు సార్ 0 అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 0, డిఎక్స్ ఈక్వల్ టు 0, సింపుల్గా డిఎస్ ఈక్వల్ టు డివై డిజెడ్ అనుకున్నాం. ఇది ఊరికి జనరల్గా, ఎందుకు ఇదంతా అవసరమే లేదు. డైరెక్ట్ చూడండి, ఇంటగ్రల్ S3 ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ దట్ ఈక్వల్, ఇదంతా అవసరం లేకుండానే మీకు 0 అయిపోతుంది. చూడండి ఏంటిది, ఇంటగ్రల్ S3 అని అలా ఉంచండి. ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఐ బార్ మైనస్ 2x² yj బార్ ప్లస్ జెడ్ కే బార్ డాట్ మైనస్ ఐ బార్. మనకు వెక్టర్ అనేది పాజిటివ్లో ఉంటాయి కదా, కానీ నెగిటివ్ ఉంది కదా, అంతేనా. అంటే ఏంటిది, ఇది మొత్తం కంప్లీట్గా 0. ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే, సో కాబట్టి ఐ బార్ డాట్ ఐ బార్ ఉండాలి, జే బార్ డాట్ జే బార్, కే బార్ డాట్, కానీ మైనస్ ఐ బార్ డాట్ ఐ బార్ అనేది ఉండద్దు. మైనస్ ఐ బార్ డాట్ జే బార్ అనేది ఉండదు. మైనస్ ఐ బార్ డాట్ కే బార్, అలాగే మైనస్ జే బార్ డాట్ ఐ బార్, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇంకొకటి ఇక డైరెక్ట్ నేను మనకి ఏంటది నెగిటివ్ వచ్చేది ఒకే దగ్గర రాసిద్దాం. ఇంకా నెక్స్ట్ S4 కూడా ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను. నెక్స్ట్ S4, S6 కూడా చేసి లాస్ట్గా X5 చేద్దాం. ఇది వై బార్, ఇది ఎక్స్ బార్. రైట్, సి ఏంటంటే ఇది S4 ఏమని ఇచ్చాను, ఓఏ జిఎఫ్, ఓఏ జి, ఇది ఎందుకంటే ఇక్కడ నుండి చూసేది అపోజిట్గా. రైట్, దీనికి అపోజిట్గా చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, జే బార్ అంటే ఎన్ బార్ అనేది మైనస్ జే బార్ అవుతుంది. ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ జే బార్, ఇక్కడ అపోజిట్గా చూసేది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, దయచేసి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో S4 కూడా ఏమవుతుంది, ఇంటగ్రల్ S4 ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. నెక్స్ట్ S5 చేస్తాను, మీరేం కంగారు పడకండి, ఎందుకంటే ఈ స్పేస్ వచ్చేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ వై జెడ్ ఎక్స్. రైట్, ఇక్కడ చూడండి, ఇదేంటమ్మా మనకి వచ్చేసి ఓఏ, ఇది ఓఏ బీసీ, అంటే ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ కే బార్, అంటే ఇది కూడా ఏముంటుంది, S6 ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ 6th ఈక్వేషన్. ఓకే, రైట్, ఇప్పుడు S5 చేసేస్తాను, అర్థమవుతుందా. రైట్, సి ఇక్కడ ABEF ఇది అంటే ఎన్ని ఫేసెస్ కనబడుతున్నాయి మనకి, XY కనబడుతుంది. ఇది ఐ బార్, ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్, అంటే ఏంటిది, ఎక్స్ ఈక్వల్ టు ఏ అంతే కదా, డిఎక్స్ ఈక్వల్ టు 0, డిఎస్ ఈక్వల్ టు డివై డిజెడ్.
డివై డిజెడ్. సార్ అక్కడ కూడా వచ్చింది, అదే నేను చెప్పాను ఇంతకుముందు వచ్చిన దగ్గర అది తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకి నెగిటివ్ వచ్చిందంటే జీరో, ఇవి మాత్రం పాజిటివే చేస్తారు. 3 ఫేజెస్ జీరో అయితే 3 ఫేజెస్ వాల్యూస్ వస్తాయండి, సింపుల్గా చెప్పాలంటే, అంతకు మించింది ఏం లేదు ఇక్కడ. ఓకే రైట్. S5 ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ దట్ ఈక్వల్ y ఈక్వల్ టు 0 to a, z ఈక్వల్ టు 0 to a. రైట్. ఇది ఏంటిది ఐ బార్ కాబట్టి x³ మైనస్ yz, x³ మైనస్ yz ఇంటూ డివై డిజెడ్ ఉంటుంది. సో ఇక్కడ x ఈక్వల్ టు a³, ఓకే, y ఈక్వల్ టు 0 to a, z ఈక్వల్ టు 0 to a, a³ మైనస్ yz ఇంటూ డివై డిజెడ్. ఇప్పుడు దీన్ని చేస్తే మనకి ఇంటగ్రల్ y ఈక్వల్ 0 to a, ఫస్ట్ దీన్ని చేస్తే a³ z మైనస్ yz² బై 2 ఇంటూ 0 to a డివై. ఫస్ట్ జెడ్ని చేస్తున్నాం. y ఈక్వల్ టు 0 to a, అప్పర్ లిమిట్ ఏని అప్లై చేస్తే a⁴ మైనస్ a⁴y ya² బై 2 ఇంటూ డివై. రైట్. మనం దీన్ని చేస్తే a⁴ ఇంటూ y మైనస్ a² బై 2 y² బై 2 ఇంటూ 0 to a. దీన్ని చేస్తే ఏమవుతుంది, a⁴ మైనస్ a⁴ బై 4, ఓకే, a⁴ బై 4. ఇక్కడ ఏ దగ్గర ఏ పెట్టేస్తే, y దగ్గర ఏ పెట్టేసేయండి అప్పర్ లిమిట్. రైట్. దిస్ ఈస్ S5. ఇది ఎన్నో ఈక్వేషన్, 7th ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వేషన్ నెంబర్ 2, 3, 4, 5 అనేసి ఇంటగ్రల్ s ఎఫ్ బార్ డాట్ డిఏ ఎఫ్ బార్ డాట్ ఇంటగ్రల్ s ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈక్వల్, రైట్, ఈక్వేషన్ S1, S2, S3, S4, S5, S6, ఓకే రైట్. దట్ ఈక్వల్, ఇప్పుడు కొన్ని జీరోలు వచ్చాయి, కొన్ని 3 zeros వస్తాయి, 3 ఏమో వేరియబుల్స్ వచ్చాయి, అంతే కదండి. రైట్. అవి మాత్రం చూసుకుంటే సరిపోతుంది మనకి. నౌ సీ హియర్, దిస్ ఈజ్ రైట్, మైనస్ a⁴ కామన్ తీస్తే -2/3 ప్లస్ 1 ప్లస్ a³ మైనస్ a⁴ బై 4 దట్ ఈక్వల్ టు a⁴/3 ప్లస్ a³ మైనస్ a⁴ బై 4. ఇదేంటిది, ఇది 8, ఈక్వేషన్ 8 అన్నాం. ఓకే రైట్. సి దట్ ఈజ్ ఇంటగ్రల్ s ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్. దిస్ ఈజ్ LHS. ఓకే. వాట్ ఈజ్ RHS? ట్రిపుల్ ఇంటగ్రల్ v డెల్ డాట్ ఎఫ్ బార్ dv ఈక్వల్ a⁴ ప్లస్ a³ బోత్ ఆర్ సేమ్. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 8, బోత్ ఆర్ సేమ్ వచ్చాయా, కాలే కదా. దేర్ ఫోర్ ఇంటగ్రల్ s ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ నాట్ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటగ్రల్ v డెల్ డాట్ ఎఫ్ బార్ డిఎస్. ఇప్పుడు నాట్ వెరిఫైడ్. దేర్ ఫోర్ గాస్ డైవర్జెన్స్ ఈజ్ నాట్ వెరిఫైడ్. ఓకే రైట్. ఇలా నాట్ ఈక్వల్ వచ్చేసిందంటే నాట్ వెరిఫైడ్ అని రాసేస్తే సరిపోతుంది. ఓకే. హెన్స్ గాస్ డైవర్జెన్స్ ఈజ్ నాట్ వెరిఫైడ్ అని రాసేస్తే సరిపోతుంది, లేదా నాట్ ఈక్వల్ అని రాసేసినా సరిపోతుంది. ఓకే. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.